హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పాత చింతొక్కుతో పచ్చడి అండి. ఈ ప్రాసెస్లో చింతొక్కు పచ్చడిని ఒక్కసారి తయారు చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద అన్నం తినేవారు 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, తక్కువ మాత్రం తినరండి. అంత టేస్టీగా కమ్మగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారైపోయి ఈ పాత చింతొక్కుతో పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ చింతొక్కు పచ్చడి కోసం ఒక బౌల్లో 1 కప్ చింతొక్కుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చింతొక్కు అనేది కొంచెం పాతది అండి. పాత చింతొక్కుతో అయితే పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా 1 కప్ చింతొక్కుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కారానికి తగినన్ని 15 ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న ఈ స్పైసెస్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన ఎండుమిర్చి మిశ్రమంని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి మిశ్రమం యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 వెల్లుల్లిపాయలు వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పొడిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకొని ఉన్న చింతొక్కుని యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అవసరం పడితే 1 టేబుల్ స్పూన్ లేక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పచ్చడిలోకి సాల్ట్ని అసలు యాడ్ చేయలేదండి. చింతొక్కులో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండి చింతొక్కు పచ్చడి రెడీ. ఈ విధంగా చింతొక్కు పచ్చడిని తయారు చేసుకొని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే కనీసం 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. ఒక్క ముద్ద అన్నం తినేవాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, తక్కువ మాత్రం తినరండి. అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ చింతొక్కు పచ్చడిని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.